ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. వస్తున్నాయి సార్, మన దగ్గర కాలేదు సార్. బట్ రక్త పింజర్లు రకరకాలు వస్తూనే ఉన్నాయి సార్. ఎప్పుడు మనకి ఇప్పుడు కాలేదు సార్. అది మన సేఫ్టీ అంటే తప్పుడు కాలేదు సార్. ఇది మనం ఫస్ట్ చేయించాలి. ఆఫీసర్స్ కానీ ఈ 600 విద్యార్థులకు ఎటువంటి ఎడ్యుకేషన్ ఇబ్బంది కాకుండా ఏ క్లాసెస్ కూడా మళ్ళీ బ్యాక్ అవ్వకుండా చేయాలని మేము టీచర్స్కు రిక్వెస్ట్ చేస్తాము. బహుశా 15 years 15 సంవత్సరాలకు ముందే గర్ల్స్ కొరకు, కేవలం గర్ల్స్ కొరకు బాగా ఎడ్యుకేషన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మెరిట్ వచ్చిన పిల్లలకు గర్ల్స్కు 6th to 10th 5th to 10th ఆ రోజు భోజనంలో స్టార్ట్ చేస్తే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు బయటకు వస్తే బాగుంటుంది విద్యార్థులకు అని బహుశప్పుడు 400 స్ట్రెంత్ ఉంటుంది. ఇప్పుడు జూనియర్ కాలేజ్ అయిన తర్వాత 600 అయింది. దాన్ని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన తర్వాత క్లాసెస్ పెంచుతుందని అకామిడేషన్ ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటే అవన్నీ ఆలోచించి సాయినాథ్ మహారాజ్ ఎడుపల్లి ట్రస్ట్ వాళ్ళు కూడా బహుశా 30-35 lakhs పెట్టి పైన కట్టించడం. నేను వచ్చినప్పుడు టైలర్స్ కానీ వేరే లేకుంటే అవన్నీ బాగు చేయించి చదువుకునే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు బాగా చేస్తున్నట్టు ఆలోచనతో జరిగిన ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ గారికి ఇంకో అదనం అకామిడేషన్గా బహుశా 16 lakhs
అలా రెసిడెన్స్ వాళ్ళు ఉండటానికి రెసిడెన్స్గా శాంక్షన్ ఇచ్చారు. టెండర్ పెట్టినందుకు ప్లేస్ ఏదైతే బాగుంటుందో అన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తప్పనిసరిగా దాన్ని చూస్తూ అదేవిధంగా ఇంకా బాత్రూమ్లు ఓల్డ్ బాత్రూమ్లు కూడా కొన్ని రిపేర్స్ అయితే ఉన్నాయన్నారు. కన్సల్ట్ ఆఫీసర్ కానీ నేను కానీ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా టైలర్స్ కూడా చేపిస్తాము. అదేవిధంగా టీచర్స్ ఇంకా కొందరు కావాలని ఉంటా ఉన్నారు. ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వలేదు.